నమస్కారం. మామూలుగా కొన్ని వస్తువుల విలువ గానీ, సమయం విలువ గానీ, అది మన చేతిలోంచి చేజారిపోయినాక గానీ దాని యొక్క విలువ తెలీదు. అలాంటిదే ఈరోజు మనం ఈ కథ విన్నాక, నేను చెప్పే కథ విన్నాక మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కథలోకెళ్దాం. ఒక ఊరిలో గాడిదల మీద బరువులు మోస్తూ తన జీవనం గడుపుకునే ఒక వ్యక్తి అటు ఇటు గాడిద మీద బరువులు మోస్తూ ఉన్న సమయంలోనే అతనికి గాడిద కాళ్ళ దగ్గర ఒక దగదగ మెరిసే వస్తువు కనబడుతుంది. ఆ వస్తువుని చూసి ఒక రాయిలాగా ఉంటుంది, ఇదేదో బాగుందే వస్తువు అని చెప్పేసి, ఆ రాయి బాగుంది, చాలా మెరుస్తుంది, నా గాడిద మెడలో కడుగుతాను కొన్ని రోజులు అని చెప్పేసి అది గాడిద మెడలో కడతాడు. కట్టినాక అతను అది బాగుందిలే అని చెప్పేసి అనుకున్నాక ఒక 2-3 రోజులు పోయాక ఇదేం చేస్తుంది గాడిద మెడలో, ఇది ఏదన్నా సావుకారికి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఆ ఊరిలో ఉన్న షాప్లోకి ఆ సావుకారి దగ్గరికి వెళ్తాడు. ఆ షావుకారి దగ్గరికి వెళ్ళేసి దీనికి ఎంత ఇస్తావు షావుకారి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ షావుకారి అంటాడు, ఏముందిరా 10 రూపాయలు ఇస్తాలే అని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇస్తాడు. సరేలే వచ్చిందే ఎక్కువ అని చెప్పేసి ఆ 10 రూపాయలు తీసుకొని గాడిద మీద బరువులు మోసే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ షావుకారు ఏం చేస్తాడు, ఆ దగదగ మెరుస్తుంది రాయి, దీన్ని బరువు కింద తక్కెడ కింద వాడుకుందాం, తక్కెడలో వేసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్నాక ఒక 2-3 రోజులు అలా వాడుకున్నాక ఇతనికి అనిపిస్తుంది, ఇదేదో మెరుస్తోంది, చూద్దాము ఈ నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, అసలు దీనికి ఏమన్నా చెప్తాడేమో అని చెప్పేసి దాన్ని నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి, స్వామి దీనికి ఎంత ఇస్తావు, దీని ధర ఎంత ఇవ్వచ్చు అంటావు అని చెప్పేసి అంటాడు. అనగానే ఆ నగల వ్యాపారి అంటాడు, దీనికి ఆ మనసులో ఆలోచిస్తాడనమాట, ఇది దగదగా మెరుస్తుంది, ఇదేదో మంచి విలువైన వజ్రంలాగా ఉంది, వీడి వాల్యూ తెలియట్లేదు, విలువ తెలియట్లేదు, కాబట్టి ఇదేదో నేను కాస్త చౌకలో కొట్టేసేయాలి అని చెప్పేసి అని దీనికి 100 రూపాయల లోపే వస్తుంది, 100 రూపాయలకి లోపే వచ్చి దీనికి ₹1 కూడా నేను 80 రూపాయలు అంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వను నేను అని చెప్పేసి ఆ నగల వ్యాపారి అంటాడు. అప్పుడు ఈ షావుకారు అంటాడు, స్వామి 100 రూపాయలకి నేను ₹1 కూడా తక్కువగాను, నేను ఇవ్వను, మీకు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చాక ఈ నగల వ్యాపారి అనుకుంటాడు, వీడి దగ్గర ఎవరు కొనుక్కుంటారులే, ఇది తర్వాత చూద్దాము, రేపు నేను వెళ్ళి మళ్ళీ వాడినే అడిగేసి ఆ 100 రూపాయలకి నేనే తెచ్చుకుంటాలే, లేకపోతే ఇంకో కొంచెం బేరం ఆడితే 90 రూపాయలకైనా ఇస్తుండొచ్చు, విలువైన వజ్రము, దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఈ నగల వ్యాపారి అనుకుంటాడు. ఈ ఊర్లో ఉన్న ఇంకొక నగల వ్యాపారి మామూలుగా ఆ షావుకారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వజ్రాన్ని చూస్తాడు. చూసి ఇది బాగుంది, ఇది ఎంతకి, ఇది అమ్ముతావా, ఇది ఇస్తావా అంటే అప్పుడు ఆ షావుకారు అంటాడు, తీసుకోండి కానీ 100 రూపాయలకు ₹1 మాత్రం తగ్గేది లేదు అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ ఇంకొక నగల వ్యాపారి సరే అని మాట్లాడకుండా 100 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు. ఇచ్చేయగానే ఈ షావుకారికి పోయిందిలే, ఇంకా నాకెందుకు 100 రూపాయలు వచ్చాయి కదా అని చెప్పేసి అతనికి దాని విలువ తెలియదు కాబట్టి ఆ 100 రూపాయలకి అది ఇచ్చేస్తాడు. ఇచ్చేసినాక అతను తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మొదటి వెళ్ళిన నగల వ్యాపారి తెల్లవారి వస్తాడు. వచ్చేసి సరే ఇవ్వు, నాకు నేను 90 రూపాయలు ఇస్తాను నీకు, దానికి ఇచ్చేసే ఆ రాయిని అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ షావుకారు అంటాడు, ఇంకెక్కడిది రాయి, అది నిన్ననే ఇంకొక ఆయన వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు, కరెక్ట్గా నిజంగా 100 రూపాయలు ఇచ్చేసి దానికి తగ్గట్టుగా ₹1 మొహమాటం లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా, తక్కువ చేయమని అనకుండా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అతను అని చెప్పేసి ఆ షావుకారు అంటాడనమాట. అప్పుడు ఈ నగల వ్యాపారి, అయ్యో అనవసరంగా విలువైన వజ్రాన్ని ₹10 ₹20 ఆశపడి నేను పోగొట్టుకున్నానే అని చెప్పేసి నువ్వు అది పోగొట్టుకున్నానని మనసులో బాధపడతాడనమాట. అంటే ఈ కథని బట్టి ఏంటి అంటే ఎవరికీ దాని విలువ తెలియదు. ఎవరైతే విలువ తెలుసుకుంటారో వాళ్ళకి అది ఆ వస్తువు చెందుతుంది. వస్తువు సంబంధించవచ్చు, కాలమే సంబంధించవచ్చు, ఇది ఏదైనా కావచ్చు. దాన్ని మన చేజేతులారా నష్టపోయినాక, మన చేతుల్లోంచి జారిపోయినాక దాని గురించి బాధపడితే దానికి మనం ఏమి చేయలేం. అంటే ఏ క్షణంలో, ఏ టైంలో, ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలోనే చేయాలి. మనకు దాని యొక్క విలువ, ఈ వస్తువు పనికిరానిది, ఈ వస్తువు మనకి ఉపయోగపడదు, లేకపోతే ఈ వ్యక్తి మనకు ఉపయోగపడడు, ఇది వ్యక్తుల విషయంలో కూడా కావచ్చు. ఈ వ్యక్తికి ఉపయోగపడదు, మనకు ఎలాంటి అది ఉండదు అని చెప్పేసి మనం అనుకొని పొరపాటు పడి దూరం చేసుకున్నట్టయితే వ్యక్తి ఎంతో కొంత ఉపయోగపడవచ్చు, ఆ వ్యక్తే మనకి ఒక వజ్రంలాగా తయారు కావచ్చు, ఆ వస్తువే మనకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే వస్తువు అయి ఉండవచ్చు. దాంతో కాబట్టి వ్యక్తులు కానీ, వస్తువు కానీ సమయానికి, చివరికి సమయాన్ని కూడా కోల్పోయినట్టయితే తిరిగి మన చేతిలోకి రావు. కాబట్టి ప్రతిసారి మనం గమనించాల్సింది ఏంటి అంటే, అలా అని చెప్పేసి పనికిరాని చెత్తనంతా ఇంట్లో మూట కట్టుకొని పెట్టుకోకూడదు. పనికిరాని వ్యక్తుల్ని, వస్తువుల్ని చేర్చుకొని కుప్పలాగా పెట్టుకొని మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి తరిచి చూచేటప్పుడు ఆ మట్టిలో
కప్పుకుపోయిన వజ్రం ఏంటి, దాని విలువ ఏంటి అని చెప్పేసి నగల వ్యాపారి ఎలా అయితే గుర్తించి చెప్పిన రేటుకు 100 రూపాయలకి ఎలాంటి అది లేకుండా ఇచ్చేశాడో, ఎలాంటి బేరం ఆడకుండా ఆ 100 రూపాయలు ఇచ్చాడో, అలాగే మనం కూడా వ్యక్తులని కానీ పరిస్థితిని కానీ లేదంటే సమయాన్ని కానీ మనకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది మన లక్ష్య సాధనలో అనుకున్నప్పుడు ఎలాంటి బేరసారాలకి ఎలాంటి మొహమాటం లేకుండా దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మనం కూడా ముందుకు వెళ్తాం, మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో పొరపాటున చేజార్చుకొని తర్వాత తీరిగ్గా బాధపడకండి. అన్నీ తరిచి చూసుకోండి, వాటిని నుంచి మనం ఎలాంటి లాభం పొందుతాము, ఆ వ్యక్తులు మనకు ఎలా లాభపడతారు అన్నది ఆలోచించుకొని ముందు అడుగు వేస్తే విజయం సాధిస్తాం. ఇలాంటి కథలు మీ అందరికీ నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు చెప్పండి. ఇంకా మళ్ళీ మీకు ఇలాంటి కథలు చెప్పాలి అని అనుకుంటుంటే, మీకు ఎలాంటి కథలు కావాలో నాకు చెప్తూ ఉంటే నేను అలాంటి కథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ఈ కథల ప్రయోగాన్ని మీరందరూ ఆస్వాదిస్తున్నారు అని అనుకుంటున్నాను. సెలవు. నమస్తే.